హాయ్ అన్న అందరికీ. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అన్న. ఆల్రెడీ నేను పాలు గడ్డి అంతా వర్క్ కొట్టుకొని ఇప్పుడు గేదెలు తీసుకొని మేపనికి వచ్చిన. ఇప్పుడు 6:50 అవుతుంటాయి. ఎందుకు తొందరగా వస్తా అంటే ఇప్పుడు తొందరగా మేసినాయి అనుకోండి అన్న, మనకే ఒక 12:30 దాకా మేపిన అనుకోండి, ఆ నుంచి మనం ఏమైనా కట్టేసినా కానీ వాటికి రెస్ట్ దొరుకుతుంది, పాలు గిరా మంచిగా వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయట తిరిగితే అంటే కొంచెమన్నా బయట తిరగాలన్న బర్రె నా దగ్గర ఇప్పుడు చెట్టు కాడనే మొత్తం కట్టేసి ఇట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బయట తిరిగితే అవి జర కడితే ఆయన ఒక ఆశతో మాత్రమే నేను బయటికి తీసుకొస్తాను. ఎందుకంటే అన్ని రకాల గడ్డలు ఉంటాయి కదా అన్న. ఇప్పుడు అల్లం గడ్డి ఇంట్లోనే ఏమేమో ఉంటాయి, అవి అన్నీ కొంచెమన్నా ప్రోటీన్లు దొరుకుతాయని నేను బయటికి తీసుకొస్తాను. ఇంకోటి ఏంటంటే నేను దానా వాడతలేను కాబట్టి. ఇంకోటి నేను ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేయాలి, అసలు ఎన్ని బర్రెలు ఉంటే మనకు మంచిగా ఉంటుందని నేను ఒక చిన్న వీడియో తీస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను అంటే అనుభవిస్తున్నా కాబట్టి వచ్చేటోళ్ళన్నా మంచిగా వాళ్ళకి లాభం ఉండాలని చెప్పి. ఇంకోటి డైరీ ఫామ్ పెడితే ఇంకో దాని మీద మనం ఆధారపడం కాబట్టి కొంతమంది అన్న పెద్దనాలు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీటితో పాటు ఇంకా వేరే చేసే ఇలా బాగుంటుంది అని చెప్పి చెప్తారు. అది ఇంకా మంచి బెటర్ అది. కానీ ఏంటంటే మనం ఒకటి చేయడానికి ఇప్పుడు ఒకరు నాలుగు గురించి చెప్తున్నా. ఎందుకంటే ఒకరు ఉంటే ఇక వాళ్ళు గేదెల మీద ఆధారపడాల్సి వస్తుంది, వేరే బయట పని ఇలా పోలేకపోతారు. కాబట్టి ఇట్లా నా తీరు పెంచాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 4 లేదా 5 గేదెలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకేసారి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఒకేసారి అన్ని బర్రెలు కట్టినాయి అనుకోండి అన్న, మనకు పాలు అనేది రాదు. పాలు రానప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. మనం ఇంకోటి ఖచ్చితంగా ఈఎంఐలతోనే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసామన్నా, చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఈఎంఐలు కట్టడానికే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఫేస్ చేసిన విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర పెద్ద అంటే మొత్తం కలిపి అన్ని చిన్నవి పెద్దవి కలిపి 10 ఉన్నాయి. అందులో పెద్దవి 3 మాత్రమే ఉన్నాయి. మిగతాయి నేను ఏంటంటే నా షెడ్లో పుట్టిన దూడ పిల్లలు పెంచుకుంటున్నా. అమ్మితే లాభం ఉంటుంది అని చాలామంది. ఇప్పుడు నా దగ్గర 2 ఆడి ఉన్నాయి, 3 ఏమో మొగయి పెద్దవి ఉన్నాయి 3, ఇంకా 2 చిన్నవి పోతులు ఉన్నాయి 2. అంటే మొత్తం 5 పోతులు ప్లస్ 2 ఆడివి, అంటే 2 పెయ్యి దూడలు 3 పెద్దవి. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎట్లుందంటే అవి పాలియ్యాయి కాబట్టి అవి పెంచుకున్నా అంటే ఇప్పుడు కాదు, అది ఎప్పుడో నాకు లాభం వస్తాయి అవి. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందంటే ఆల్రెడీ నా బర్రెలు 8 నెలలు కంప్లీట్ అయిపోయినాయి అన్న. ఒకటైతే నాకు తెలిసి సంవత్సరం కంప్లీట్ అయింది. ఎందుకంటే తీసుకున్నప్పుడే నా దగ్గరికి అది రాకముందే డెలివరీ అయింది. అది ఇప్పుడు ఏంటంటే ఒక పూటకు వచ్చింది. దాని మీద పోతు క్రాస్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక పూటకు వచ్చిందన్న. మరి కట్టిందన్న అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈఎంఐలు ఉన్నాయన్న. సడన్గా ఒకవేళ ఇప్పుడు 3 మీద పోతులు బారినాయి, 3 ఒకవేళ పాలు బంద్ అయినాయి అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అదే 4 లేదా 5 బర్రెలు ఉన్నాయి అనుకోండి అన్న, ఏమవుతాయంటే అన్నీ ఒకేసారి కట్టవు. అన్నీ ఎట్లుంటాయంటే ఒకటి కట్టినాక 2 నెలలకు 3 నెలలకు కడుతుంది. ఒక బర్రె మనకు సంవత్సరం ఇచ్చేది ఉంటుంది, ఒక బర్రె 7 నెలలు ఇచ్చేది ఉంటుంది, ఒక బర్రె 8 నెలలు ఇచ్చేది ఉంటుంది. ఇట్లా మనం ఏంటంటే టైం సెట్ చేసుకోవాలి. అంటే టైం మనము అనుకున్నట్లు కాకపోయినా ఇంకోటైనా డైరీ ఫామ్ మనం అనుకున్నట్లయితే ఉండదు. కాబట్టి నేను ముందే చెప్తున్నా, మంచిగా ప్లాన్ వేసుకోండి ఫస్టే. ఇప్పుడు ఒక 3 బర్రెలు తీసుకున్నాం అనుకోండి, తర్వాత 2 అంటే మనం 4 బర్రెలు తీసుకుందాం అనుకుంటే 2 బర్రెలు ఫస్ట్ తీసుకోండి, తర్వాత ఒకటి ఇట్లా తీసుకోండి. ఏమవుతుందంటే మనకు పైసలు అంటే రొటీన్ అయితేనే ఉంటాయి అనమాట. సైకిల్ ఇప్పుడు సైకిల్ ఎట్లా తిరుగుతున్నా పైడల్ మనకి ఇట్లా మనం తిప్పుతుంటే పైసలు అంటే అది తిరుగుతుంటుంది కదా, అట్లా పైసలు వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఒకవేళ పైసలు ఆగిపోయింది అనుకోండి అన్న, బర్రెలను ఇడిచిపెట్టలేము, మనం బయటకు పోలేము. అప్పుడు ఏమవుతుందంటే బర్రెలను అమ్ముకోవాల్సి వస్తుంది అన్న, లాస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాలు తక్కువ వస్తున్నాయి. నాకేమో ఈఎంఐలో నెలకు వచ్చి 15,000 వరకు ఉన్నాయన్న, ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే పాలు సరిపోతున్నాయి. కానీ ఇవి కట్టి మెల్లమెల్ల అంటే కంటిన్యూ రావు కదా నా పాలు, తగ్గిపోతుంటాయి. కాబట్టి మనం దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి నా బర్రెకు, ఇప్పుడు 1,50,000 ఉంది. ఒకవేళ ఈఎంఐ తీసుకుందామన్నా భయం అవుతుంది. నాకు తెలిసి నేనైతే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఎట్లా అనుకున్నా అంటే ఇక పైసలు వస్తాయి, అప్పు ఎంబడే కట్టేయచ్చు, అప్పు తీసుకుంటే ఏముందిలే అన్నట్టు నేను అప్పు తీసుకున్నా. కానీ ఇది నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి చాలామంది ఇట్లనే అనుకుంటుండొచ్చు నా తీరు చేసేటోళ్ళు. ఇది ఒక అప్పుల ఊబి అన్న. పడ్డామనుకో అప్పులలోనే ఉంటాం. ఈ అప్పు తీరాలంటే 2-3 సంవత్సరాలని మనం అనుకుంటాం కదా అన్న.
ఒక అప్పు కట్టడానికి ఇంకో అప్పు, ఇంకో అప్పు కట్టడానికి ఇంకో అప్పు, ఇట్లా చేసుకుంటా పోతూనే ఉండాలి. అట్లా అవుతుంది ఇది. ఎట్లుంటుందంటే ఆ అమౌంట్ వస్తుంది కదా కట్టేద్దాంలే అనే లోపే ఇంకో అప్పు వస్తుంది అన్న. అంటే అట్లా అవుతుంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు నేను ఏంటంటే 2 బర్రెలతో స్టార్ట్ చేసిన, తర్వాత ఇంకా 2 బర్రెలు అయితే మనం మళ్ళీ ఇంకో 2 లక్షలు అప్పు చేసిన, తర్వాత షెడ్డుకి అని చెప్పి 1 లక్ష అప్పు చేసిన, అట్లా అవుతుంటుంది అన్నమాట. కాబట్టి కొత్తగా వచ్చేటోళ్ళు ఎట్లా మనకు అమౌంట్ అయితే సెట్ అవుతుంది, లేదంటే మనం ఇప్పుడు అప్పు చేసి తెస్తున్నాం ఎట్లా కట్టుకోగలుగుతాం అని చెప్పి కొంచెం ఫస్ట్ ఆలోచించుకొని ఇలాగ రండి అన్న, బాగుంటుంది. కానీ దాని తగ్గట్టు కష్టం గిట్లా ఉంటుంది, బాధలు గిట్లా అట్లనే ఉంటాయి అన్న. ఎవరికి చెప్పుకోలేకపోతాము. చాలామంది నేను పెడుతుంటే వీడియోలు కొంతమంది కరెక్టే అంటారు, కొంతమంది అరే అట్లెందుకు ఉంటుంది, కొత్త వాళ్ళను భయపట్టిస్తున్నావు అంటే, కొత్త వాళ్ళని భయపట్టుడు కాదన్న, జాగ్రత్త తీసుకోమంటున్నా. కొంచెం జాగ్రత్త పడుండే అంటున్నా. పెట్టిన తర్వాత ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పాలన్నా. దీంట్లో ఏం తప్పు లేదు. ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ తప్పు చెప్తే మాత్రం కొంచెం క్షమించండి అన్న. నేను రోజు అనుభవిస్తున్న విషయం మీకు చెప్తున్నా. నన్ను డైలీ ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎట్లుంటుంది డైరీ ఫామ్ అనేది. నేను మొత్తం A to Z పెండ కాడికి వెళ్ళి పాల కాడికి వెళ్ళి మొత్తం పెడుతున్నాను. ఎంత ఇబ్బంది అవుతుంది, నేను ఎన్ని గంటలకు లేస్తున్నా అనేది. నేను రోజు 4:30కి లేస్తాను. అట్లుంటుంది వర్కింగ్లో. మళ్ళీ ఈవినింగ్ 5:30 వరకు వర్క్ చేస్తూనే ఉంటా. ఈవినింగ్ 5:30 అనే కాదన్న, కుదిరితే తర్వాత తిరగవచ్చు. కానీ నేనేందనంటే ఇక సేపు ఉన్నాయి కదా అని చెప్పి కట్టేసి మ్యాథ్ వేసి పోయి పండుకుంటా. ఇది నిజంగా సైకిల్ ఎట్లా తిరుగుతుందో అట్లా ఉంటుంది అన్న. నువ్వు పండుకుంటా పోలేవు, మళ్ళీ పొద్దుగలేసి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. కంటిన్యూ డ్యూటీ ఉంటూనే ఉంటుంది. అసలు రెస్ట్ అనే మాట లేదు. నువ్వు పండుకున్నప్పుడే ఎట్లా పండుకుంటావు అంటే, ఒక శవం పండుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అన్న. పండినావంటే నిద్ర వస్తుంది, అంత అలిసిపోతావు, అంత ఉంటుంది దీంట్లో వర్క్. కాబట్టి చెప్తున్నా, ఏదో భయపెట్టాలని కాదన్న, అర్థం చేసుకుంటారని. అర్థం చేసుకోండి ఎంత వర్క్ ఉంటుంది అనేది. మన పని మనం ఇష్టంతో చేసే మంచిగానే ఉంటుంది, కానీ ఆ ఇష్టం ఇలాగా లాస్ట్కి వస్తే ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో ఎంత అంటే ఎట్లా పేషెన్స్ అంటే ఎంత ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే టెన్షన్ పడవద్దు, నిదానం చేసుకున్నా సరే నా పని అని చెప్పి చేసుకోవాలి. అలసిపోతాం, డైలీ ఖచ్చితంగా అలసిపోతాం అన్న. ఒక్కడున్నాడు మాత్రం అసలు చుక్కలు చూస్తాడు, ఒక్కడున్నాడు మాత్రం డైరీ ఫామ్లోకి రావద్దనే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఒక చెయ్యి కింద చేయొద్దు అనేవి ఈ డైరీ ఫామ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేక, ఎవరిని అనలేక నేను చేసుకుంటున్నా. ఎందుకనంటే నా ఫ్యామిలీ నాకు మంచిగా నడుస్తుంది. కానీ ఎట్లా అన్న, ఇప్పుడు నా ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అర్థం చేసుకోండి, ఇది చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.